విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది ఏనుగుల గుంపు. మన్యం జిల్లా నుంచి విజయనగరం జిల్లాలోకి ఏనుగులు ఎంట్రీ ఇచ్చాయి. ప్రస్తుతం బొబ్బిలి నియోజకవర్గం బలిజపేటలో ఉంది ఈ గుంపు. ఇందులో ఓ గున్న ఏనుగు సహా మొత్తం 9 ఏనుగులున్నాయి. ఏనుగుల గుంపు ఎంట్రీతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. మరోవైపు జనావాసాల్లోకి ప్రవేశించకుండా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ప్రస్తుతం ఏనుగుల గుంపుతో అక్కడ ప్రాంతీయుల పరిస్థితి ఏంటి? సౌమ్య, మనం చూసుకుంటే గతంలో పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు అనేది సంచరించేది. మనం చూస్తే కొమరాడ, జిఎంవలస, గుమలక్ష్మీపురం, కురుపాం ప్రాంతాల్లో ఎక్కువగా సంచరించాయి. ఇప్పటికే సుమారు 12 మందిని బలిగొన్నటువంటి పరిస్థితి చూసాం. లక్షలాది రూపాయల ఆస్తి నష్టం చూసాం. అదేవిధంగా వేలాది రకాల ఎకరాల పంట నష్టం కూడా మనం చూసాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా అటు విజయనగరం జిల్లా ప్రజలైతే పూర్తిగా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. ప్రస్తుతం బొబ్బిలి మండలంలో ఒక ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గతంలో బేబస్సును సృష్టించిన ఏనుగులు తమ ప్రాంతంలో ఎటువంటి బేబస్సు సృష్టించాయని ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటికే అటు ఫారెస్ట్ అధికారులందరూ కూడా ఏనుగుల నుంచి ఎలాంటి ముప్పు లేకుండా పహారా కాస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మొత్తయ్య వలసలు అన్ని కూడా టెస్ట్ వేసి ఒక మామిడి తోటలో టెస్ట్ వేసి ఉన్నాయి. అయితే ప్రజలు ఎటువంటి భయాందోళన చెందవద్దని ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు వీరందరినీ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే దీనికి సంబంధించి ప్రజెంట్ అక్కడ ఫారెస్ట్ అధికారులు ఏం చెప్తున్నారు? ఎందుకంటే ఒక్కసారిగా 9 ఏనుగులు ఒక్కసారిగా బయటికి ప్రవేశించడంతో జనం కూడా అక్కడ ప్రజెంట్ భయాందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్. దాన్ని అదుపు చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా శివశంకర్? సౌమ్య, మనం చూసుకున్నట్లయితే గతంలో మనకి పార్వతీపురం వరకు, ఎందుకంటే అటు కురుపాం నుంచి జిఎంవలస, గుమలక్ష్మీపురం, కొమరాడ, అదేవిధంగా పార్వతీపురం వరకు వచ్చే పార్వతీపురంలో ఓ వ్యక్తిని ఏనుగులు చంపివేసిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా ఓ ఆటోను తిరిగేసి సుమారు 12 మందిని గాయపరిచిన పరిస్థితి చూసాం. సో ఈ పార్వతీపురం నియోజకవర్గానికి పక్కనే బొబ్బిలి నియోజకవర్గం ఉండడం, అదేవిధంగా పార్వతీపురానికి అటాచ్డ్ గా ఈ బలిజపేట మండలం ఉండడంతో ఒక్కసారిగా అక్కడ నుంచి ఇక్కడికి ప్రవేశించడం మనకు తెలుస్తా ఉంది. అయితే ఫారెస్ట్ అధికారులు ప్రజలందరికీ ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఈ ముత్తయ్య వలసలు ఉంటే మామిడి తోట వద్దకు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు రావద్దు. ఎందుకంటే ఏనుగులు చూసేసరికి చాలా వరకు కూడా ఒక సరదా పడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఒకసారి చూడాలి ఏనుగులు అనేటువంటి ఉత్సాహం చాలా మందిలో ఉంటుంది. అలాగే అలా చూడడానికి వెళ్లే చాలా మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా నెలకొన్న నేపథ్యంలో సో ఫారెస్ట్ అధికారులు ప్రజలందరూ కూడా హెచ్చరిస్తున్నారు. ఎవరు కూడా ఏనుగుల దగ్గరికి రావద్దు, ఎవరు కూడా చూడడానికి రావద్దు, దయచేసి దూరంగా ఉండండి, ఎందుకంటే ప్రాణాపాయ పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పి ఫారెస్ట్ అధికారులు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నారు. అయితే శివశంకర్, అంటే ఇటీవల కుంకి ఏనుగులు కూడా ప్రవేశించాయి అని చెప్పారు కాబట్టి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికైతే చిత్తూరు జిల్లాలో కుంకి ఏనుగులు ఉన్నాయి. ఏదైతే కర్ణాటక రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో 2 కుంకి ఏనుగులు తీసుకోవడం జరిగింది. అయితే ఆ 2 ఏనుగులు కూడా ప్రస్తుతానికి ట్రైనింగ్ అవుతుంది. కొంతమందికి అక్కడ ఫారెస్ట్ గార్డ్స్ కూడా నేపథ్యంలో ఇంకా అవి పార్వతీపురం మన్యం జిల్లాకి అయితే తీసుకునే పరిస్థితి. ఇప్పటికే పార్వతీపురం మన్యం జిల్లాలో వాటికి షెల్టర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమందికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అయితే ఏనుగులు ఇంకా రాకపోవడంతో ఈ ఏనుగులు ఇంకా అటు అటవీ ప్రాంతాల్లోకి తరలించే అవకాశం ప్రస్తుతం లేదని చెప్పుకోవాలి. సౌమ్య. రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వచ్చేస్తుంది.